ఏమనుకోవద్దండి. అయితే ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యే ఆయనతో కలిపి 11 అండి. ఇప్పుడు మా ఏక్ దిన్ కా సుల్తాన్ ఇవాళ వచ్చింది ఏక్ దిన్ కా సుల్తాన్ అంటాను. ఒకరోజు వచ్చి వెళ్ళిపోయాడు కదా పాపం. అవును, జగన్ అనాలంటున్నారు. జగన్ ఏక్ దిన్ కా సుల్తాన్ కాదు, జగన్ వచ్చాడు వెళ్ళాడు అంతేగాని ఏక్ దిన్ కా సుల్తాన్. సభకు నాయకుడు అండి, ప్రొటెం స్పీకర్ అంటే ఆ రోజు సభకి మీరే కదా. ఆయనకాయనే సుల్తాన్ గా ముఖ్యమంత్రిగా భావించుకుంటాడు సార్. ఆయనకాయన భావించుకుంటాడు. విద్యార్థికి వెళ్తే సీఎం. అవును, నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే జరిగింది ఇప్పుడు మీకున్న అనుభవం ప్రకారం ఆయనతో కలిపి 11 మంది ఎమ్మెల్యేలండి. ఈ 11 మంది తలుచుకుంటే సభలో వాళ్ళ వాయిస్ని గట్టిగా వినిపించడం కానీ సభని అవసరమైతే స్టాల్ చేయగలరు. స్టాల్ చేసేంత ఇది చేయలేరా అండి? నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎంతసేపు నాకు క్యాబినెట్ హోదా కావాలి, నాకు అపోజిషన్ లీడర్ హోదా కావాలనే ఒక అసాధ్యమైన దాన్ని అడగడం తప్ప, తన స్వార్థం తప్ప 11 మందితో సభని స్తంభింపజేయలేడండి తలుచుకుంటే. వెంకటకృష్ణ గారు, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. పాపం ఆయన భయపడుతుంది దానికి. తను చేసిన ఆటవిక విధానాలు అసెంబ్లీని ఎలా నడిపాడో మనం చూసాం. ఎలాగా స్పీకర్ కానీ ఆయన కానీ ఎంత దుర్మార్గం వ్యవహరించారో మనం చూసాం. ప్రతిపక్షాల హక్కులు ఎలా హరించారో మనం చూసాం. అసలు ఒక చట్టాలు ఇలా ఉండాలి, బడ్జెట్ ఇలా ఉండాలనే ఆలోచన లేకుండా ఇష్టారాజ్యంగా చేసిన విధానాలు చూసాం. రాష్ట్రం అందుకని అధోగతి పాలైపోయింది. ఇవాళ తాను చెప్పిందే వేదం. అప్పుడు కూడా అంతే, మొదట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను చెప్పిందే వేదం, నేను నా ఇష్టం వచ్చినట్టు గంటలు మాట్లాడతాను, నేను నా ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటాను అనే ఒక నియంత పోగడ. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఆనాడు పోయాడు, అధికార ముఖ్యమంత్రిగా అయితే దారుణమైన ప్రవర్తనలో వెళ్ళిపోయాడు. ఇవాళ భయపడేది ఒకటే, ఒకవేళ అసెంబ్లీకి వస్తే అధికార పక్ష దాడిని తట్టుకోలేమేమో, మనం చేసే తప్పులన్నీ వెలుగులోకి వస్తాయి, మనం ముఖాన్ని కొట్టినట్టుగా చీపుతో ఊడ్చినట్టుగా ఊడ్చేస్తారన్న భయంతో రావడంలా. నేను ఇందాక చెప్పా, పిరికి సన్యాసి ముందుకు రాలేడని చెప్పి. ఇవాళ ఒకటే అబద్ధాల గోబెల్స్ ప్రచారం. ఇవాళ సోషల్ మీడియాలో దారుణంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. మొన్న ముఖ్యమంత్రిగా మిర్చికి 7,000 రూపాయలు మాత్రమే మద్దతు ధర పెట్టాడు సార్. ఇవాళ చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్ళి 11,780 రూపాయలకి ఫిక్స్ చేయించుకురాగలిగారు. మరి నువ్వేం చేసావు? ఢిల్లీ చుట్టూ తిరిగావు కదా, ఎందుకు మద్దతు ధర తేలేకపోయావు? ఎందుకు? నీ సొంత హోదా, ప్రత్యేక హోదా గురించి నువ్వేమైనా సాధించావా? బీజేపీతో మద్దతుగా ఉన్నావు కదా, ఏం సాధించావు? రైల్వే జోన్ సాధించావా? స్టీల్ ప్లాంట్ గురించి ఏమైనా సాధించావా? అక్కడికి వెళ్ళి అడిగితే గురించి ఏమైనా సాధించావా? అక్కడికి వెళ్ళి ఇవన్నీ అడిగితే కదా నువ్వు అడగకుండా ఎంతసేపు నా కేసు ఇది తప్ప. ఆయన కేసుల గురించి బెయిల్ పక్షిగా మాట్లాడాడు కానీ ఏం మాట్లాడలేదు సార్. ఇవాళ అందుకని భయపడి అసెంబ్లీ నుంచి పారిపోతా ఉన్నాడు. అలాంటప్పుడు ఎమ్మెల్సీ కౌన్సిల్ కూడా వెళ్ళక్కర్లేదు మీ పార్టీ, మరి కౌన్సిల్కి ఎందుకు వెళ్తున్నారు? అలాంటప్పుడు మొత్తం రాజీనామా చేసి పోవచ్చు కదా కౌన్సిల్ చైర్మన్ సహా. ఓకే, రాజకీయాల్లో ఇంకొక మాట బుచ్చి చౌదరి గారు, జగన్మోహన్ రెడ్డి మొన్న ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి ఒకటే ఆయన మొదటి నుంచి అదే మాట, ఎలక్షన్లు ఎంతో దూరం లేవు, ఏడాదిలోనే వచ్చేస్తాయి, 6 నెలల్లోనే వచ్చేస్తాయి, 2 ఏళ్లలోనే ఎలక్షన్లు వచ్చేస్తాయి. ఎలక్షన్లు ఒకవైపు తనకు హోదా, ప్రతిపక్ష హోదా, ఈ 2 తప్ప వేరే ఇదే లేదండి. మళ్ళీ ఇవాళ కూడా అదే అన్నాడు, 2 ఏళ్ల ముందే ఎలక్షన్లు వచ్చేస్తాయని. ఎవరు చెప్తారు ఈయనకి ఎలక్షన్లు ముందే వచ్చేస్తాయని? మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, లేకపోతే ఎలక్షన్ కమిషన్ కానీ చెప్పే అవకాశం ఏమైనా ఉందా? ఆయన ఊహించుకుంటున్నాడు, ఊహాలోకాల్లో ఉన్నాడు సార్. ఊహాలోకాల్లోనే విహరిస్తూ ఉంటాడు. ఆయన ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ప్రజల్లోకి వెళ్ళాడా ఎప్పుడన్నా? 5 ముఖ్యమంత్రిగా ప్రజా సమస్యలు పట్టించుకున్నాడా? ఇవాళ ప్రతిదీ రాజకీయం చేయడం కోసం, ప్రజలను రెచ్చగొట్టడం కోసం గోబెల్స్ ప్రచారం చేస్తూ దోచుకున్న డబ్బుతోటి పెట్టిన పత్రిక ద్వారా, లేకపోతే తన అనుబంధ సంస్థల ద్వారా పెట్టిన ఛానల్స్ ద్వారా గోబెల్స్ ప్రచారం చేయించేదానికి మళ్ళీ మొదలుపెట్టాడు. గతంలో తప్పుడు ప్రచారం చేశాడు, అధికారంలోకి వచ్చాడు, ప్రజలు తెలుసుకున్నారు, ఈ దుర్మార్గ పరిపాలన వద్దని అంతం చేశారు. మళ్ళా మొదలుపెట్టాడు, నేనే వస్తానని. బహుశా తన కార్యకర్తల్ని, పారిపోతున్న కార్యకర్తలను కాపాడుకోవడం కోసం ఈ గోబెల్స్ ప్రచారం చేస్తూ ఉన్నాడు. అందుకని సీఎం అని అరుపులు రంకెలు కేకలేస్తే అయ్యేది కాదు. 2 ఏళ్లకు 3 ఏళ్ళకు కాదు. మెజారిటీ ఉన్న ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలన చేస్తుంది. 3 పార్టీల సహకారంతో, కేంద్ర సహకారంతో, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు,
మోడీ గారి సహకారంతో కార్యక్రమం తీసుకొని ముందుకెళ్తున్నారు. రాష్ట్రానికి ఏమేం కావాలో రప్పించుకుంటున్నాం. పదవులు కాదు, మాకు రాష్ట్రం అభివృద్ధి చెందడం ముఖ్యం అనుకున్నారు. చంద్రబాబు గారు కృషి చేస్తూ ఉన్నారు. దాన్ని తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఆయన మారాలట, ఆయన మారాలి, విధానాలు బాగలేవని చెబుతా ఉన్నాడు. అసెంబ్లీకి వచ్చి చెప్పరాదా? ఇద్దరు వచ్చిన అవకాశాలు ఇస్తాం, ముగ్గురు వచ్చిన అవకాశాలు ఇస్తారు. నువ్వు రా, అసెంబ్లీకి రా, మాట్లాడుకుందాం, చక్కగా ప్రేమగా మాట్లాడుకుందాం, చక్కగా మాట్లాడుకుందాం. నువ్వు చేసిన మంచి ఏందో చెడు ఏందో కూడా చర్చిద్దాం. మీరు అందరూ చాలా ప్రేమగా మాట్లాడతారు. ఆయన వస్తాడు, వస్తాడా? సరే, ఎనీవే ఒక్క నిమిషం చౌదరి గారు, ఒక్క నిమిషం పాస్సారథి గారు, ఈ